శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 41 శ్లోకం. ఉద్భవక్షోభనో దేవః శ్రీగర్భపరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః. మళ్ళీ ఒకసారి శ్లోకాన్ని స్మరించుకుందాం. ఉద్భవక్షోభనో దేవా శ్రీగర్భపరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహా. శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. ప్రపంచం ప్రసవించే ప్రాణకోటిలో ప్రకృష్టమైన తత్వం ఈశ్వరతత్వం. అందరిలాంటి ప్రాణి కాక ప్రాణాలకు ప్రాణప్రాయుడైన పరమేశ్వరుడు సామాన్య భవుడు కాదు. దుష్ట శిక్షణ చేయకుండా శిష్టరక్షణ జరగదు. అతని పుట్టుక ఎంతో మంది దుష్టుల్ని మనస్సు క్షోభిస్తుంది. అమృతాన్ని విషాన్ని రెండింటినీ తన వెంట తీసుకుని పరమేశ్వరుడు ప్రపంచంలో ఉద్భవిస్తాడు. దివ్య తేజస్సు భవ్య రూపం ధరిస్తుంది. అందువల్లనే అతడు శ్రీగర్భుడు. ఆగర్భ శ్రీమంతుడై అవతరిస్తాడు. దివ్య తేజస్సు భవ్య రూపం ధరిస్తుంది. ఇది ఎలా జరుగుతుంది అనేది చాలా విచిత్రమైన విషయం. సర్వతంత్ర స్వతంత్రుడు సర్వేశ్వరుడు, సర్వకార్య సాధకుడు. కార్యకారణ సంబంధాన్ని కూర్చే కారకుడు అతడే, కారణము అతడే. కార్యసాధనకు ఉపకరించే కరణం పరమసాధనం కూడా అతడే. కాబట్టి కార్యకారణ సంబంధాన్ని కూర్చే కారకుడు అతడే, కారణం అతడే, కరణం కూడా అతడే. అతడే కర్త, అతడే వికర్త. అన్ని పనులు చేసినా ఏమీ చేయనట్టే. అందువల్ల అతని కార్యపద్ధతి సామాన్య దృష్టికి బోధపడేది కాదు. గహనమైన గుహలో నివసించడం వల్ల అతని ఆచరణ విధానం కూడా గహనాతి గహనంగా గూఢంగా ఉంటుంది అని అందరికీ తెలిసేది కాదు. ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి అనేది చాలా గూఢంగా ఉంటుందట. ఆయనే కర్త, ఆయనే కరణము, ఆయనే కారణము.